యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే వచనానికి అంతరార్థం తెలుసుకుందాం. యేసు ప్రభు ఇక్కడ పీస్ లవర్స్ అని కాకుండా పీస్ మేకర్స్ అని స్పష్టంగా చెప్పారు. మొదట సమాధానపరచువారంటే ఎవరు? వీరు గొడవలు జరుగుతున్న చోట శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తారు. కేవలం గొడవలకు దూరంగా ఉండడం మాత్రమే కాదు, విడిపోయిన మనుషులను కలిపే వంతెనలా పనిచేస్తారు. రెండవది దేవుని స్వభావం. దేవుడు సమాధానకర్తయకు దేవుడు. పాపం వల్ల దేవునికి మనిషికి మధ్య ఏర్పడిన అగాధాన్ని యేసుక్రీస్తు మరణం ద్వారా పూడ్చి దేవునితో సమాధానపరిచారు. మనం కూడా ఇతరులను సమాధానపరిచినప్పుడు మనం కూడా ఆయన పోలికలో ఉన్నామని నిరూపించుకుంటాం. మూడవది దేవుని కుమారులు అనబడుదురు. ఎవరైతే సమాధానాన్ని నెలకొల్పుతారో లోకం వారిని చూసి వీరు నిజంగా దేవుని పిల్లలని గుర్తిస్తారు.